హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నియో టచ్ సిఓపి ఎమర్జెన్సీ బ్యాటరీ కనెక్షన్ అంటే స్టాప్కి అలారంకి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ మనకి 24 వోల్ట్ GND 12 ఉంది కదా. ఈ 24 GND అనేది మన రెగ్యులర్ కంట్రోల్ నుంచి వచ్చిన SMS సప్లై. ఈ 12 అనేది బ్యాటరీ నుంచి వెళ్ళి అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కరెంట్ పోయినప్పుడు కూడా వర్క్ అవ్వడానికి GND 12 ఇక్కడైతే ఇవ్వాలి. అంటే కంట్రోల్ నుంచి వచ్చిన 24 GND బ్యాటరీ GND లూపు. ఇక్కడ వచ్చేసి 12 వోల్ట్స్, ఇక్కడ వచ్చేసి 24 వోల్ట్స్. ఇక్కడైతే టెస్టింగ్ కోసం ఈ బ్యాటరీ నుంచి వచ్చినాం. నార్మల్గా అయితే మీరు బ్యాటరీ బ్యాకప్ త్రూ పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. పవర్ సప్లై లేదు, పవర్ సప్లై లేకపోయినా కూడా ఇప్పుడైతే మనకి స్టాప్ అలారం వచ్చేసింది. నేను సప్లై ఏం ఆన్ చేయలేదు, బ్యాటరీ త్రూ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు మనకి నొక్కినప్పుడు స్టాప్ అలారం అనేది అంటే ఎమర్జెన్సీలో కూడా వర్కౌట్ అవుతాయి 12 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు. ఎట్లా పెట్టు, ఇప్పుడు ఆన్ చేయకు. ఇప్పుడు మనం సప్లై అనేది ఆన్ చేసినాం. 24 అనేది దీనికి వస్తుంది. ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అంటే మనకి ఇది నార్మల్లో వస్తుంది, ఎమర్జెన్సీలో కూడా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాటరీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినా కూడా స్టాప్ అలారం అనేది వస్తుంది. ఇప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడు బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు దీనికి నార్మల్లో వస్తుంది, ఎమర్జెన్సీలో కూడా వస్తుంది. ఈ విధంగా అయితే మనకి టచ్లో లాజిక్ అయితే ఉంది. ఇక్కడ మనకి 24 వోల్ట్ GND 12 ఉంది కదా. ఈ 24 GND అనేది మన రెగ్యులర్ కంట్రోల్ నుంచి వచ్చిన SMS సప్లై. ఈ 12 అనేది బ్యాటరీ నుంచి వెళ్ళి అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కరెంట్ పోయినప్పుడు కూడా వర్క్ అవ్వడానికి GND 12 ఇక్కడైతే ఇవ్వాలి. అంటే కంట్రోల్ నుంచి వచ్చిన 24 GND బ్యాటరీ GND లూపు. ఇక్కడ వచ్చేసి 12 వోల్ట్స్, ఇక్కడ వచ్చేసి 24 వోల్ట్స్. ఇక్కడైతే టెస్టింగ్ కోసం ఈ బ్యాటరీ నుంచి వచ్చినాం. నార్మల్గా అయితే మీరు బ్యాటరీ బ్యాకప్ త్రూ పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. పవర్ సప్లై లేదు, పవర్ సప్లై లేకపోయినా కూడా ఇప్పుడైతే మనకి స్టాప్ అలారం వచ్చేసింది. నేను సప్లై ఏం ఆన్ చేయలేదు, బ్యాటరీ త్రూ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు మనకి నొక్కినప్పుడు స్టాప్ అలారం అనేది అంటే ఎమర్జెన్సీలో కూడా వర్కౌట్ అవుతాయి 12 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు. ఎట్లా పెట్టు, ఇప్పుడు ఆన్ చేయకు. ఇప్పుడు మనం సప్లై అనేది ఆన్ చేసినాం. 24 అనేది దీనికి వస్తుంది. ఇప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అంటే మనకి ఇది నార్మల్లో వస్తుంది, ఎమర్జెన్సీలో కూడా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాటరీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినా కూడా స్టాప్ అలారం అనేది వస్తుంది. ఇప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడు బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు దీనికి నార్మల్లో వస్తుంది, ఎమర్జెన్సీలో కూడా వస్తుంది. ఈ విధంగా అయితే మనకి టచ్లో లాజిక్ అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.